హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వీటీని మాట్లాడుతున్నాను. మా అమ్మ ఏదో కొత్తగా లడ్డు చేసింది. ఏం చేసిందో మా అమ్మని అడుగుదాం. అమ్మ ఏం చేసావు? అమ్మ ఎలా చేసావు? ఎలా చేస్తే నీకు ఏం రాదు కానీ గోధుమ పిండి, ఖర్జూరం, లాలిక్కాయలు, ఆయిల్, జీడిపప్పు తర్వాత చేసుకునే విధానం కళాయిలు వేసుకుని స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టుకోండి. దాన్ని అలా వేయించాలి. చాలా టైం పడుతుందండి. స్లోగా చిన్న మంటలో అలా వేస్తూనే ఉండాలి. అది గోల్డ్ కలర్లోకి రావాలా? కలర్ మారాలి బాగానే చూసుకొని అలా రెడ్ కలర్ అడుగుని మాడిపోకుండా చూసుకోండి. చాలా స్లోగా వేపుకోవాలి. ఇవ్వండి, కలర్ వచ్చింది చూసారా? వచ్చింది. అది బాగా చల్లారాలండి, వేడి మీద ఉండకూడదు. చల్లారి పెట్టుకునే లోపల మనం ఇలా చల్లారుతూ ఉంటుంది. తర్వాత జీడిపప్పు వేయించుకుందాం. నెయ్యి వేసావా, నూనె వేసావా? నెయ్యి వేసానండి. నెయ్యిలోనే వేస్తున్నాను జీడిపప్పు. మీ అమ్మ ఇది ఎలా నేర్చుకున్నావు నువ్వు? ఎలాగో నేర్చేసుకున్నానులేండి. మీరు నేర్చుకోండి, ఇలాగ చూసి ట్రై చేయండి. తర్వాత జీడిపప్పు వేగిపోయిందండి. తీసుకుని పక్కనెట్టుకుందాం. పిండి కలుపుకుందాం. దాంట్లో ఖర్జూరం వేసుకుని బాగా కలాలండి. ఖర్జూరం పిండి అంటే ఖర్జూరం ఇలా ఉండకూడదు, బాగా కలిసిపోవాలి. ఏదో పొడుములే కలాలండి. అప్పుడు లాలిక్కాయ వేసుకోవాలి. లాలిక్కాయలు వేసుకున్నాక అప్పుడు జీడిపప్పు వేసుకోవాలండి. జీడిపప్పు వేసి కలుపుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఒక కప్పు ఆయిల్ పడుతుంది. అంటే ఫస్ట్ నేను అరకప్పు వేసాను, సరిపోలేదని ఇంకొక కొంచెం తీసుకున్నాను. అలా ఒక కప్పు ఆయిల్ పడుతుందండి. సరిపోతే మళ్ళీ తీసుకోవచ్చండి. ఆయిల్ తగినంత వేసుకుని, అంటే వండవ్వాలి. చేతికి కొంచెం నెయ్యి పాముకునైనా వండి చేసుకోవచ్చు. ఇలా వండవ్వాలండి. ఒక కప్పు ఆయిల్ తీసుకోవాలి. ఫస్ట్ అరకప్పు వేసాను, తర్వాత ఇంకో కొంచెం వేసుకున్నాను. ఇదైతే ఒక కప్పు అనుకోండి. ఇంకా తర్వాత కలిపాలండి, బాగా కలాలి. కలిపినాక అలా లడ్డూలు చేసుకోవాలండి. లడ్డు వచ్చినట్టు చేసుకోవాలండి. కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. చేతికి బాగా వస్తాయి రౌండ్గా. లడ్డూలు అయిపోయాక ఇంకేముందండి, హెల్దీ ఫుడ్ ఇది. తింటే బాగుంటాయా అండి? బాగుంటాయి, లేదు తిని చూడండి. నేను తినండి బాబు, టేస్ట్ చేయండి. అందులో ఏముందండి, ఎవరైనా తినొచ్చు. ఖర్జూరమే కదండి, గోధుమ పిండి, అందరూ తిని వస్తువులే. సింపుల్గా ఉంటుంది చేసుకోవడం కూడా. తర్వాత లడ్డు మీద ఇలా డెకరేషన్ చేసుకోండి. లైక్ చేయండి మర్చిపోకుండా.